ఈరోజు వీడియోలో ఎంటీఆర్ వారి గులాబ్ జామ్ చేసి చూపించబోతున్నాను. చూడండి, ఇందులోకి ఏమేమి కావాలంటే హాఫ్ కేజీ గులాబ్ జామ్ పౌడర్కి 750 గ్రామ్స్ చక్కెర తీసుకున్నా, మిల్క్ తీసుకున్నా, కొంచెం ఇలాచీ పౌడర్ తీసుకున్నా. ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం పదండి. ఫస్ట్ ముందుగా ఈ పిండిని పాలతో కొంచెం కొంచెం పాలు పోసుకొని పిసుకోవాలండి. పిండి సాఫ్ట్గా పిసుకోవాలి. చపాతీ చేసే పిండి కంటే కొంచెం లూజ్గా పిసుకోవాలి. ఈ పిండి అంతా పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. కొంచెం ఇలా పెడితే కొంచెం డ్రై అయిపోతుంది. కొంచెం కవర్లో పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇలా ఈ కవర్లో పెట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా తయారవుతుంది పిండి. ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం. ఈలోపు చక్కెరలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇది పానకం పట్టుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని చక్కెర పానకం పట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని చూడండి, మరొక ప్రక్కన బెల్లంతో కొంచెం ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ టైము ఎట్లుంటుందో చూద్దాం, చూసి చెప్తా ఎట్లా వచ్చిందో. తర్వాత ఇందులో కూడా కొంచెము వాటర్ తీసుకున్నాము. వాటర్ యాడ్ చేసుకొని అది కూడా కొంచెం పానకం వచ్చేదాకా చూసుకుందాం, చేసి చూద్దాం. ఫస్ట్ టైం చేస్తున్నాం మేమైతే, ఎట్లా వస్తుందో చూద్దాం ఒకసారి. చూడండి, ఇలా నురుగులుగా పైకి వస్తుంది కదా. ఇప్పుడు ఈ పానకం అంతా ఈ చక్కెరది పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టుకొని ఆయిల్లో అవి డీప్ ఫ్రై చేసుకొని, ఎప్పుడైనా ఇది ఎందుకు ముందుగా చేసుకున్నా అంటే ఇది చల్లారాలి ఫస్ట్. ఇది చల్లగా ఉండి అవి గులాబ్ జాములు వేడిగా ఉండాలి. అవి వేడిగా కాల్చినవి వెంటనే ఇందులో వేస్తే అప్పుడు సాఫ్ట్గా మంచిగా వస్తాయి గులాబ్ జామ్ ఎప్పుడైనా సరే. అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఎవరు చేసినా సరే. అందుకనే ఇది ముందు చేస్తున్నా. ఇది ముందు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఈ పక్క బెల్లం కూడా ఇది చల్లగా, ఇది కూడా అయిపోయింది. ఇది కూడా చల్లారబెట్టుకుందాం. ఇలా నురుగులు వచ్చే వరకు మరుగుతే చాలండి. ఇది కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం. మనం ఈ చక్కెర పానకంలో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. బాగుంటుంది ఇలాచీ స్మెల్ ఫ్లేవర్తో. బెల్లం దాంట్లో కూడా కొంచెం వేసుకుందాం లైట్గా. కొని ఒక బౌల్ నెయ్యి, ఒక బౌల్ ఆయిల్ తీసుకుందాం. మెత్తగా సాఫ్ట్గా రావాలంటే నెయ్యితో వేసుకుంటే చాలా బాగుంటుంది. మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు, కానీ పిల్లలు కొందరు ఇష్టపడరు కదా, అందుకని. చూడండి, ఇది ఆయిల్ ఎప్పుడైనా కూడా మనం గులాబ్ జాములు కాల్చుకునేటప్పుడు ఆయిల్ సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఎక్కువసేపు కాల్చుకోవాలి వాటిని, డార్క్ బ్రౌన్ వచ్చే వరకు. సో ఎప్పుడు హై ఫ్లేమ్లో పెడితే పైన వరకే కాలుతుంది, లోపల ఉడకదు. సో ఈ లోపు మనం రౌండ్ బాల్స్ చేసుకుందాం రండి. చూడండి, పీసెస్ పిండి మొత్తం ఎంత మంచిగా మెత్తగా సాఫ్ట్గా తయారైందో. వీటిని ఇప్పుడు మనం రౌండ్గా బాల్స్గా చేసుకుందాం. రౌండ్ బాల్స్ చేసుకోవాలండి చిన్నగా. ఇవి మళ్ళీ చక్కెర పానకంలో వేసాక కొంచెం పెద్దగా అవుతాయి. ఇంకా చిన్నగా చేసుకున్నా ఏం కాదు. పెద్దగా కూడా, పెద్దగా ఉంటే ఇంకా పెద్దగా అయిపోతాయి. చిన్నగా మంచిగా చేసుకోవాలి బాల్స్. ఆయిల్ సిమ్లో వేడేలోపు ఇవి మనం రెడీగా పెట్టుకుంటే బాగుంటుంది. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు కొన్ని బౌల్స్ ఇందులో వేసుకున్నాం. బౌల్స్ లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి ఎక్కువసేపు. లో ఫ్లేమ్లో కాల్చుకోవడం వల్ల అది లోపల ఉడకదు. పెద్దగా పెట్టుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఎక్కువసేపు ఉడకడం వల్ల మంచిగా ఉడుకుతుంది లోపల కూడా. ఇవన్నీ డార్క్ బ్రౌన్ వరకు వచ్చే వరకు ఇలాగే కాల్చుకోవాలి. చూడండి, ఇప్పుడు డార్క్ బ్రౌన్ కావాలని చూడండి. ఇప్పుడు తీసుకొని చక్కెర పానకంలో వేసుకుందాము.
ఇలా కాలాలి. ఇలా అయితే లోపల పూర్తిగా కుక్ అవుతుంది, సాఫ్ట్గా వస్తాయి మంచిగా, మన స్వీట్ హౌస్ లాగా మంచిగా వస్తుంది. ఇది పక్కనే ఈ పానకంలో వేసుకుందాం. ఇలాగే అన్నీ ఇలాగే కాల్చుకోవాలండి. చూడండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడేసరికి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేడవగానే మళ్ళీ వేసుకోవాలి. ఇలాగే అన్నీ కాల్చుకోవాలి. అన్నీ కాల్చుకొని ఇది కూడా లైట్ బ్రౌన్ వచ్చేదాకా సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ నుంచి మళ్ళీ చూడండి బ్రౌన్ కలర్కి వచ్చినాయి కదా. ఇవి ఇప్పుడు మనం బెల్లంతో పానకం బట్టి పక్కన పెట్టుకున్నాం కదండి, అందులో వేసి చూద్దాం ఎలా ఉంటుంది. రండి. వావ్, ఎమ్మి ఎమ్మి గులాబ్ జామ్స్ రెడీ. చూసారా ఎంత బాగా వచ్చాయో, జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా. ఇది ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకుందాం. 2 అవర్స్ పక్కన పెట్టుకున్న తర్వాత చూద్దాం ఎట్లుంటుందో. సూపర్ ఉన్నాయి కదండి గులాబ్ జామ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము స్కూల్ నుంచి అయితే వచ్చేసాం. ఏమో సర్ప్రైజ్ అంటుళ్ళు. ఏంటిది అత్తమ్మ, తొందర చెప్పు ప్లీజ్. చూడండి తీయాలా? జ్యూసీ తీయండి. గులాబ్ జామ్స్ మీకోసం చేసాం మార్నింగ్. ఎలా ఉన్నాయి జ్యూసీ? ఇక ఇవి చూడు, ఇంకో బెల్లంతో కొత్తగా ట్రై చేసాం అని చెప్పాం కదండి. ఇవి కూడా చాలా బాగా వచ్చాయండి. ఎవరైనా షుగర్ పేషెంట్లు ఉంటే వాళ్ళ కోసం ఇవి బెల్లంతో కూడా ట్రై చేయొచ్చు. ఒకటి ఇట్లా తీసుకొని ఇట్లా చుంచు, అది బాగుంటుంది. 2 పీసెస్ బెల్లంతో చేసింది తిని చూడండి ఒకసారి, చాలా బాగుంది. గులాబ్ జామేనా? బాగుందా? అదే షుగర్ పేషెంట్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళ కోసం అది తినొచ్చు, చాలా బాగుంది. ఇది కూడా టేస్ట్ చేయండి ఎట్లుందో. ఫ్రెండ్స్ చూడండి, ఇట్లా నేను చెప్పినట్టుగా చేసుకోండి. 2 అవర్స్ తర్వాత ఇంత మంచిగా వచ్చినాయి ఇవన్నీ. వాటర్లో షుగర్ సిరప్లో అవంతా ఇట్లా మెల్ట్ అయిపోయి. థ్యాంక్ యూ. బాగుంది. వ్యూస్ అందరికి చెప్పి చాలా బాగుందని చెప్పి. సూపర్ ఉంది. థ్యాంక్ యూ అత్తమ్మా. ఓకే, ఇంకా చాలు. సో ఫ్రెండ్స్, ఇంకా ఇదైతే చూసారు కదా మీరు, అలా చేయండి. ఇది షుగర్తో కాకుండా బెల్లంతో కూడా చేస్తే ఇలా వస్తుంది. చాలా బాగున్నాయి, చాలా బాగుంది. బెల్లంది బాగుంది షుగర్ కంటే. సో వీడియో మీకు నచ్చింది? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మాత్రం మర్చిపోద్దే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బై బై.